నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర జలవనరుల రంగంలో సరికొత్త సాగునీటి శకం దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పశ్చిమ ప్రకాశం సీమ జిల్లాల గొంతు తడపడానికి, మెట్ట భూములను సస్యశ్యామలం చేయడానికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ నెల 31న జాతికి అంకితం కానుంది. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల నెరవేరుస్తూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా త్వరలో గోదావరి జలాలు పరుగులు తీయబోతున్నాయి. కారణం, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెండింగ్ పనులపై పెట్టి శ్రద్ధ పరుగులు తీయిస్తోన్న విధానం. ఏళ్లుగా సాగి ఆగుతున్న పనులను అడ్డంకులు తొలగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. పనులే కాదు, రికార్డు సమయంలో పరిహారాలు అందిస్తూ నిర్వాసితులకు న్యాయం చేస్తున్నారు. మరి ఈ జలహారం రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఆళ్ల గోపాలకృష్ణ గారు, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. అట్లాగే వరప్రసాద్ గారు, రాష్ట్ర జలవనరుల శాఖ విశ్రాంత ఉన్నతాధికారి, విజయవాడ నుంచి. నమస్తే అండి వరప్రసాద్ గారు. నమస్తే అండి. రైట్. గోపాలకృష్ణ గారు, ఈ నెల 31నే సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు. ఫేజ్ 1 ద్వారా 10.7 టీఎంసీల కృష్ణా వరద జలాలు రానున్నాయి. తక్షణమే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా సాగునీరు అందుతోందని చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా కరువుతో అలమటించిన చోట ఇది ఎలాంటి మార్పుకు నాంది కాబోతోంది? ముఖ్యంగా ఏంటంటేనండి, ఏదో 30 సంవత్సరాల కాలండి. 1996 ఆ రోజు మార్చి 5వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. 2014-19లో 964 కోట్లు కేటాయించి బడ్జెట్లో ఆ రోజు 1385 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత దురదృష్టం 1924లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హడావుడిగా 4000 కోట్లు కేటాయించామని బడ్జెట్లో చెప్పి కేవలం 981 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, అందులో హడ్డిల్స్ కానీ R&Rకి కానీ ఏమీ కూడా చేయకుండా, ఎలక్షన్ల ముందు కనీసం టన్నలు కూడా పూర్తి చేయకుండా జాతికి అంకితం చేసి ఆయకట్టు రైతుల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయటం జరిగింది. ముఖ్యంగా 14-19లోనే 18.8 కిలోమీటర్లు టన్నలుంటే 16 కిలోమీటర్లు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేయటం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2024-26లో ఒక ప్రణాళిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చి 1108 కోట్లు ప్రాజెక్టు ఖర్చు పెట్టడమే కాకుండా టన్నల్లో ఇరుక్కుపోయిన TBMను కూడా తొలగించి ఆ మొత్తం టన్నల్ని క్లియర్ చేయటం జరిగింది. అదే కాకుండా ఒక రికార్డ్ అండి, మొట్టమొదటిసారిగా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ జూన్ నుంచి ఈ ఆగస్టు వరకు కూడా 3 విడతలుగా 768 కోట్లు కేటాయించడమే కాకుండా వాళ్ళ అకౌంట్లో వేసి నిర్వాసితులను ఆదుకోవటం జరిగింది. ముఖ్యంగా ఇది 30 సంవత్సరాల కళ. ఇది సాకారం అవుతున్నందుకు మన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని రైతాంగం ఇటు సాగునీరు అటు తాగునీరు అందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నారు. రైట్ సార్. ఓకే. వరప్రసాద్ గారు, మీరు చెప్పండి. వెలిగొండ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా చెప్తున్నారు. శ్రీశైలం జలాశయం 4 షోర్ నుంచి నల్లమల్ల కొండల గుండా దాదాపు 18.8 కిలోమీటర్ల పొడవైన ఈ జంట టన్నెల్స్ ద్వారా గ్రావిటీ ద్వారా నీటిని నల్లమల్ల సాగర్కు మళ్లించే క్రమంలో దాటిన సవాళ్లేంటి? ఈ ప్రయత్నం విజయాల్ని ఒక ఇంజనీరింగ్ నిపుణుడిగా ఎట్లా విశ్లేషిస్తారు? నమస్కారం అండి గౌతమ్ గారు. బేసికల్గా నేను వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని పర్సన్ని, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాకుండా జియాలజీ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంజనీరింగ్ జియాలజీ మేము కూడా చదువుతాం. సో ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ ప్రాంతం చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అన్నమాట. ఎందుకంటే కృష్ణా నదేమో ఈ నల్లమల కొండలు, వెలిగొండ కొండలకు ఒకవైపున ఉంటే, ప్రకాశం డిస్ట్రిక్టు అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పడమట ప్రాంతాలు, కడప జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరు నుంచి ఉన్నటువంటి సగిలేరు లోయ ప్రాంతం అంతా కూడా వెలిగొండలకు తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతాలు.
ఈ వెలిగొండల మీద పడినటువంటి వర్షపాతం, ఈ వెలిగొండలు ఒక వాటర్ షెడ్ లాగా పనిచేస్తాయి. అంటే అక్కడ పడినటువంటి వర్షము తూర్పు దిశగా ఇటు బంగాళాఖాతంలో కన్నా వచ్చేయాలి, లేదా దక్షిణ దిశగా వెళ్ళిపోయి పెన్నాలో కన్నా కలిసేటటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, మూసి, మన్నేరు, పాలేరు అనే నదులు ప్లస్ సగిలేరు అనేటటువంటి నది ద్వారా అక్కడ పడిన నీళ్ళన్నీ కూడా అక్కడ వాళ్ళకు ఉపయోగపడకుండా దిగువకి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకనే ఆ ప్రాంతం అంతా కూడా ఫ్లోరైడ్ ఒక ప్రాబ్లము, తర్వాత సాగునీరు అందని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో శ్రీశైలం జలాశయాన్ని ఆధారం చేసుకొని ఇటు ప్రక్క ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని అంటే అటుపక్క నీళ్లు వరద జలాలు ఉన్నాయి, ఇటుపక్క అవసరమైన పొలాలు ఉన్నాయి, కరువు ప్రాంతాలు. కాకపోతే ఈ కొండల్లో నుంచి ఎలా తీసుకురావాలి అనేది ఆ రోజుల్లో ఈ ఆలోచన అప్పుడు రాయలసీమలో పనిచేసినటువంటి ఒక ప్రముఖ ఇంజనీర్ శ్రీరామకృష్ణయ్య గారు, అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు, వారి ఆధ్వర్యంలో 3 ప్రాజెక్ట్స్ రాయలసీమ కోసం చేయటం జరిగింది. 4 ప్రాజెక్ట్స్, తెలుగు గంగ, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు, 4 కూడా అద్భుతమైన ప్రాజెక్ట్స్. అటువంటి వాటిల్లో ఈ వెలిగొండ అనేది ఇంజనీరింగ్ నిర్మాణంలో ఒక మార్వెల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఒకటి 18 కిలోమీటర్లు, మరొకటి 21 కిలోమీటర్ల పొడవుతో ఉండేటటువంటి సొరంగాల నిర్మాణం చేయటం అనేది, అందులో వెలిగొండ లాంటి ప్రాజెక్ట్స్ ఏమిటంటే కడప బేసిన్ అనేది ఎంటైర్ గ్లోబుల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాతి పొరలు ఉన్నటువంటి కడప బేసిన్ అని అంటారు. ఆ కడప బేసిన్లో అనేక రకాలైనటువంటి ఇసుక పొరలు, షేల్స్ అనేటటువంటి రాతి పొరలు, క్లే స్టోన్స్, మడ్ స్టోన్స్ అనేవి సున్నితమైనటువంటి రాతి పొరలు ఉండేటటువంటి ప్రాంతంలో, అలాంటి చోట డ్రిల్లింగ్ చేస్తూ బోరింగ్ వేయాలి అని అంటే ఏ పొరల్లో ఎప్పుడు విరిగి పడిపోతుందో, ఎక్కడ ఏది విరిగి పడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి, ముందుగా ఊహించటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇంజనీరింగ్ నిపుణులు ప్లస్ పైన ఉన్నటువంటి అధికార పీఠంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ కలిసి సకాలంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సకాలంలో నిర్ణయం ఇవ్వటంలో ఉండేటటువంటి ఇది. ఏమాత్రం జాప్యం జరిగినా దాని యొక్క ప్రభావము కొన్ని నెలల తరబడి ఉంటుందన్నమాట. దాని యొక్క ప్రభావాలు మనం చూడటమే ఈ 30 ఏళ్ల పరిణామం అనేటటువంటిది. ఒక టన్నెల్ బోర్ మిషన్ లోపల ఇరుక్కుపోవడానికి కారణం, దాని వెంటనే ఏం చర్యలు చేపట్టాలి, దానికి తర్వాత ఏం చేయాలి, టన్నెల్ బోర్ మిషన్ పనిచేయక మాన్యువల్గా కటింగ్ చేసుకోవడం, బెంచ్ చేసుకోవడం, దాన్ని కాంక్రీట్ చేయటము, ఇలాంటి పనులు ఎంతో కాలయాపనకి గురి చేసినటువంటి పనులు. అయితే ఒక సంకల్ప శక్తి ఉన్నప్పుడు ఎటువంటి అడ్డంకులైనా సరే తొలగిపోతాయి, అది సాకారం అవుతుంది అని చెప్పుకోవడానికి మరికొద్ది గంటల్లోనే ఈ వర్ణనలతోటి పని లేకుండా మన కళ్ళతో మనం చూసేటటువంటి పరిస్థితి కనపడుతోంది. నిజంగా ఇట్లాంటి కాంప్లెక్స్ మౌంటైన్ నుంచి 2 సొరంగాలు త్రవ్వటం అనేటటువంటి దాంట్లో ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది నిపుణులు, ఎంతోమంది శ్రామికులు, ఎంతోమంది పొలిటికల్ బాసెస్ అనేక రోజులు తరబడి రాత్రింబగళ్ళు లోపలే ఉండి, మంత్రివర్యులు కూడా ఇలాంటి వారు, ముఖ్యమంత్రి వర్యులు అనేక సార్లు సందర్శించి చేసినటువంటి కృషి ఫలితంగా ఈ కళ సాకారం అవుతోంది అని చెప్పుకోవచ్చండి. బికాజ్ మెయిన్ జియోలాజికల్ ఫార్మేషన్స్ సకాలంలో నిర్ణయాలు అనేటటువంటి అందించడం అనేటటువంటిది ఇందులో అసలైనటువంటి ఛాలెంజెస్. అవన్నీ అధిగమించుతూ ఇప్పుడు ఈ స్థితికి రావడం జరిగింది. రైట్, ఓకే అండి వరప్రసాద్ గారు. గోపాలకృష్ణ గారు, ఈ పోలవరం ఎడమ కాలువ ప్రారంభానికి కూడా వడివడిగా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారని కూడా అంటున్నారు. రాష్ట్ర జలప్రదాయినిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టులో ఈ కీలక ఘట్టం ఎప్పటిలోపు సాకారం కాబోతోంది? ముఖ్యంగా ఏంటంటే అండి, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ని బహిరంగంగా ప్రకటించి ఎప్పుడు నీళ్లు వదులుతున్నాం, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. 36 ప్రాజెక్టులని ప్రయారిటైజ్ చేసేసి వాటికి ఫండ్స్ కేటాయించి మనం పనులు వేగవంతం చేయటం జరిగింది. పోలవరం ఎడమ కాలువకు సంబంధించి 1727 కోట్లు బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయటం జరిగింది. ఆల్రెడీ ట్రయల్ రన్లు వేసి మన నేషనల్ హైవే తుని దాటి వాటర్ ట్రయల్ రన్ కూడా వేయటం జరిగింది. ఎన్హెచ్లో ఉన్నటువంటి అడ్డంకులను కూడా క్లియర్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ ఎడమ కాలువ ద్వారా మనకి 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు రావటమే కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లా కానీ విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి అట్లాగే
విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు సంబంధించి 23 టీఎంసీలు మనకి అక్కడ సంబంధించి త్రాగునీరు కానీ అక్కడికి పారిశ్రామిక అవసరాలకు కానీ అందుద్ది. ఇప్పుడు గౌరవ మన ఐటీ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏదైతే మనం గూగుల్ సెంటర్ కి ప్రతిపాదించారో ఆ 3.4 టీఎంసీ వాటర్ కూడా ఈ లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నెలాఖరికి పూర్తి చేయాలని ప్రణాళిక ఉన్నప్పటికీ చిన్న చిన్న అడ్డంకులను తొలగించి మొదటి వారంలో అనకాపల్లికి ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ జలహారతి సమర్పించాలని ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తా ఉంది. నిజంగా ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. ఎడమ కాలువ పూర్తయితే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా గోదావరి జలాలను అంది ముందుకెళ్లే అవకాశం ఉంది. అట్లాగే మనం 14-19లో 70% పనులు పూర్తి చేస్తే 19-24లో గత ప్రభుత్వ హయాంలో పోలవరం ఎడమ కాలువని గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి ఇప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల ఎకరాలకి పరోక్షంగా కానీ మనం ప్రత్యక్షంగా కానీ సాగునీరు అందే అవకాశం ఉంది. మొత్తం మీద అటు ఈ మన గోదావరి డెల్టా స్థిరీకరణ కానీ ఇటు కుడికాల ద్వారా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా షెడ్యూల్ ప్రకారం ఈ ఎడమ కాలువకి గోదావరి జలాలు ఇచ్చి మనం ఎప్పటి నుంచో మనం ఆయకట్టు రైతులు కోరుకున్న కళని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైట్. వరప్రసాద్ గారు, ఎడమకాలు ఒక్కటే కాదు, మరో ఏడాదిలోనే పోలవరం బౌలార్ధ సాధక ప్రాజెక్టు పూర్తి చేస్తేరతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా పనుల పురోగతులు ఇప్పటి వరకు ఎంత మేర పూర్తయింది, ఇంకా ఏమేం పూర్తి కావాల్సింది, పోలవరం పూర్తయితే ఎన్ని రికార్డులు అద్భుతాలు ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా నిలవనుంది? సింపుల్గా చెప్పాలంటే అండి, ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్ల పొడవైనటువంటి కోస్తా ప్రాంతం కలిగినటువంటి ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవటానికంటే ముందు మనకి ఉత్తర కొసలో బాహుదా అనే నది ఉందండి. దక్షిణాన 2 బాహుదా నదులున్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇవన్నీ కూడా లింక్ అయ్యి బాహుదా టు బాహుదా వరకు జలహారం అనేది ఏర్పడుతుంది అనేది తథ్యం అండి. శ్రీకాకుళం జిల్లాలో అద్దనున్నటువంటి బాహుదా నది నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న బాహుదా వరకు కూడా ఏదో ఒక రోజు నాటికి గోదావరి జలాలు ఈ కాలువల ద్వారా ఇతర ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ ద్వారా అక్కడికి వెళ్తుంది. భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇది ఏమాత్రం సందేహం అవసరం లేదు. రెండవది, గతంలో రైట్ మెయిన్ కెనాల్ అనేటటువంటిది పట్టిసీమ తీసుకురావాలనుకున్నప్పుడు ఇటు ప్రక్క కేవలము తమ్మిలేరు, గుండేరు, రామిలేరు లాంటి చిన్న చిన్న వాగులు ఉన్నాయి. కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి అలా కాదండి. వరాహ, పంప, ఏలేరు, తాండవ ఇలాంటివి చాలా ఉద్ధృతంగా వచ్చేటటువంటి పెద్ద పెద్ద నదులు, ప్లస్ నేషనల్ హైవే, మెయిన్ రైల్వే హైవే, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్, విశాఖపట్నానికి వెళ్ళవలసినటువంటి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ లాంటి వాటిని ఎక్కడ ఆపకుండా వాటి పనులు అవి జరుగుతూనే ఉండాలి, కెనాల్ పనులు జరుగుతూ ఉండాలి అనేటటువంటిది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇవాళ అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. గతంలో 55 కిలోమీటర్లు మిగిలిపోయిన రైట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసుకొని పట్టిసీమ ద్వారా ఇక్కడికి కృష్ణాకి లింక్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ వరకు వెళ్తున్నటువంటి నీరు ఈ తాండవ, వరాహ, శారద, పంప ఈ నదులన్నింటినీ దగ్గర కనెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు అనకాపల్లి వరకు వెళ్తున్నారు కదా. భవిష్యత్తులో వాటికి కూడా అనుసంధానం చేసుకుంటాం. అలాగే ఆ చివరున్నటువంటి బాహుదా నుంచి దాదాపు దక్షిణానున్న బాహుదా వరకు మనకి 40 రివర్ బేసిన్స్ ఉన్నాయి. అందులో 37 ప్రధానమైనటువంటి నదులు ఉంటాయి. వాటన్నింటికీ కూడా అనుసంధానం చేసుకునేటట్లయితే బ్రహ్మాండమైనటువంటి జలహారం అనేది ఏర్పడుతుంది. గోపాలకృష్ణ గారు చెప్పినట్లుగా దాదాపు 50 లక్షల ఎకరాలు ప్రత్యక్షంగా పోలవరం ఆయకట్టు ఉన్నటువంటి
ఆయకట్టు, తర్వాత ఇతర వాటిల్లో ఉన్నటువంటి ఆయకట్టు యొక్క స్థిరీకరణ, కొత్త ఆయకట్లు ఇవన్నీ కలుపుకొని దాదాపు 50 లక్షల ఎకరాలకి ఈ గోదావరి నీరు అనేది భవిష్యత్తులో ఇస్తుంది. పారిశ్రామికంగా అటు వైజాగ్లో ఒక 23 టీఎంసీలు, అలాగే ఎన్ రూట్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానీకానికి త్రాగునీరు ఇవ్వటానికి ఇది జరుగుతుంది. అయితే పనులు ఎంతవరకు వచ్చాయని సివిల్ వర్క్స్ దాదాపుగా 90% ప్లస్ జరిగినాయి. అలాగే R&Rకి సంబంధించినటువంటి వర్క్స్, కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా 90%. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ECFR డ్యామ్ వర్క్స్ కూడా గ్యాప్ 1లో ఒక 40%, గ్యాప్ 3లో 30% పైనే వర్క్స్ జరిగినాయండి. ఇతర కాంపోనెంట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ మైన్యూట్ లెవెల్లో కూడా ప్లానింగ్ చేసుకొని షెడ్యూలింగ్ ప్రకారంగా పనులు జరుగుతున్నాయి. ఐ హోప్ దట్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఇట్ విల్ గో. ఓకే అండి, చర్చ కొనసాగిద్దామండి. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. గోపాలకృష్ణ గారు, వెలిగొండ పోలవరమే కాదు, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలో చూస్తే హంద్రీనీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు సహా పెండింగ్ పనులు పూర్తయితే రాష్ట్ర సాగునీటి విస్తీర్ణం, రైతుల పరిస్థితిలో ఎలాంటి మార్పు వస్తుంది? ముఖ్యంగానండి, మొట్టమొదటిసారిగా మనం ఇందాక అనుకున్నట్లుగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించి దాన్ని ఒక ఫేస్ రిమైండర్ గా చేయడానికి ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామని కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ముందే మన ఆయకట్టు రైతులకు, ప్రజలకు తెలియజేయటం జరిగింది. కాటన్ బ్యారేజ్ గేట్స్ కానీ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ కానీ, గుంటూరు ఛానల్ ఆధునీకరణ కానీ, వెలిగొండ మనం చర్చించే ఫేజ్ 1 కానీ, తుంగభద్ర గేట్లు ఆల్రెడీ కొత్తవి పెట్టినవి కానీ, హంద్రీనీవా బ్రాంచ్ కానీ, గాలేరు నగర్ కానీ, నేరేడు బ్యారేజ్ కానీ, ముద్దుల వలస, అట్లాగే తోటపల్లి డిస్ట్రిబ్యూటరీస్ కానీ, చివరున్నటువంటి మనం వరికుపూడి శీల కానీ, ఇవన్నీ గజపతి నగరం, మహేంద్రతన, ఇలాంటివన్నీ కూడా ఒక ఫేజ్డ్ మేనర్గా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడమే కాకుండా ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తయితే పోలవరం ద్వారా ఒక 50 లక్షల ఎకరాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనం రైతులకి లబ్ధి జరుగుద్ది. అట్లాగే మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇంకో 50 లక్షల ఎకరాలు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 1,00,000 ఎకరాల ఆయకట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం క్లియర్ గా కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఒక ప్రాధాన్యత క్రమంలో మనం క్యాలెండర్ను ప్రకటించడమే కాకుండా అందులో ప్రకటించిన ప్రాజెక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ముందుకెళ్తా ఉంది. రైట్ అండి, యా, ఓకే. వరప్రసాద్ గారు, ప్రాజెక్టులు నిర్మించడం ఒక ఎత్తు అయితే వాటి ద్వారా వచ్చే నీటిని చివరి ఆయకట్టు వరకు చేర్చడం మరో ఎత్తు. ప్రధాన కాలువలు కావచ్చు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి కాకపోతే ప్రాజెక్టుల ప్రయోజనం రైతులకు పూర్తిగా అందదు. మరి ఈ విషయంలో పురోగతి ఎలా ఉంది? పనులు పూర్తయిన చోట ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి? ఎస్, మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు నదిలో వెళ్ళిపోయేటటువంటి నీటిని బంధించి జలాశయం నిర్మించుకొని ప్రధాన కాలువలు తవ్వుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయమో, అది అల్టిమేట్గా సంబంధిత పొలాలకు గనక వెళ్ళకపోయినట్లయితే దాని ప్రయోజనం అనేటటువంటిది సిద్ధించదు. అందుకని ఈ ప్రధాన కాలువల్లోకి చేరినటువంటి నదీ నీటిని ప్రతి పొలానికి చేర్చేటటువంటి మిగిలినటువంటి బ్రాంచ్ కెనాల్స్ కానివ్వండి, అల్టిమేట్ ఫీడర్ కెనాల్స్ అనేటటువంటిది తవ్వకపోయినట్లయితే నిర్దిష్టమైనటువంటి ఫలితాలు మనకి అందవు. కాబట్టి ప్రభుత్వం ప్రాజెక్ట్స్కిను వీటికి ఎంతటి ప్రాధాన్యత అయితే ఇస్తుందో దానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉందండి. ఉదాహరణకు హంద్రీనీవా కెనాల్ వెళ్ళటం వలన, కేవలం మెయిన్ కెనాల్లో వాటర్ వెళ్ళటం వలనే దాదాపుగా 20,000 పైన బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యి తద్వారా గ్రౌండ్ వాటర్ను వినియోగించుకొని చాలా ఎకరాలు మళ్ళీ హార్టికల్చర్ క్రాప్స్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఏర్పడింది. అలాగే ప్రధాన కాలువలోనే అలా జరిగినప్పుడు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి, ఫీడర్ ఛానల్ మొత్తానికి గనక, ఫీల్డ్ ఛానల్స్ వరకు గనక వాటర్ వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దీని మీద కొంత
అసంతృప్తి కొన్ని చోట్ల ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. సో ప్రభుత్వం ఏదైతే దీని మీద దృష్టి పెట్టిందో ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ నిర్మాణం చేయటంలో అదే రకమైనటువంటి దృష్టిని ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రైట్ మెన్ కెనాల్లో కానివ్వండి, అటు లెఫ్ట్ మెన్ కెనాల్లో కానివ్వండి, ఆ రకమైనటువంటి వర్క్ కూడా నేను అనుకోవటం భవిష్యత్తులో అది కూడా దృష్టి పెట్టి నిర్దిష్టమైనటువంటి ప్రాంతానికి ఖచ్చితంగా తీసుకెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. అది చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందండి. అది చేయకపోయినట్లయితే ఈ ఫలితాలు పూర్తిగా మనం అనుభవించలేము. కాబట్టి ఏదైతే 100% ఒక వరకు అనుకున్నారో అక్కడ వరకు వెళ్ళవలసిన చివరి మైల్ స్టోన్ వరకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉందండి. గోపాలకృష్ణ గారు, ఒక పాయింట్ మాట్లాడదాం. నిజానికి ప్రభుత్వం ఏదైనా సరే ఇవన్నీ తప్పకుండా చేయాల్సిన పనులే. కానీ గతంలో ఆయా ప్రాజెక్టులని ఎందుకు ఎక్కడివక్కడే ఆగిపోయాయి, ఇప్పుడు ఎలా పరుగులు తీస్తున్నాయి? అట్లాగే సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య తరపున ఈ విషయంలో గతానికి ఇప్పటికీ మీరు గమనించిన ప్రధానమైన మార్పులు ఏంటి? ముఖ్యంగా ఏంటేనండి, మనం చూస్తే 2014-19లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జలవనరుల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు 68,000 కోట్లు 5 సంవత్సరాల్లో 14-19లో ఖర్చు పెట్టి ముఖ్యంగా ఆ రోజు ఒక 66 ప్రాజెక్టులు ప్రయారిటైజ్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. ఇక 19-24లో ఆ రోజు అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు 32,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పింది. కానీ వాస్తవంగా 32 కోట్లలో 15,000 కోట్లు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన పనులు కాంట్రాక్టర్లకి బకాయిలుగా ఇచ్చారు. అంటే వీళ్ళు 20,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు వాళ్ళకి. ఆ రోజు ఏదో నెల్లూరులో మన తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఆ బ్యారేజీలకి రంగులేసి సెట్టింగ్లేసి వీళ్ళు ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక పద్ధతిలో జలవనరుల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే భారతదేశంలో నదుల అనుసంధానం మొట్టమొదట చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది, ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ రోజు 14-19లో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి అప్పటి నుంచి ఇప్పుడు వరకు 460 టీఎంసీలు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకి సాగునీరు కానీ ఆ రోజు ఆక్వా రంగానికి కానీ నీరు ఇవ్వటం వల్ల మన రైతులకి, కృష్ణా డెల్టా రైతులకి 50,000 కోట్ల రూపాయల ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడిపిలో ఉమ్మడి కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచిందండి. అది ఒక రికార్డు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 7 సార్లు డైరెక్ట్ గా పోలవరంకి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తా ఉన్నారు. మన 1924లో నిస్సిగ్గుగా పోలవరం అఫీషియల్ గా వైసీపీ ప్రభుత్వం 3% మేము అభివృద్ధి చేశామని చెప్పి ఆ రోజు చర్యలు తీసుకోవటం పోవటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినవి ఏదైతే ప్రయారిటీ ఉన్నాయో కూడా అవన్నీ పూర్తి చేస్తా ఉంది. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నానండి. రైట్. వరప్రసాద్ గారు, మొత్తం మీద చూస్తే ఇప్పటికీ వాన పడితే వృధాగా సముద్రంలోకి పోయే 100,000 టీఎంసీలు ఒకవైపు, ఎల్నినో లాంటి కష్టాలు వస్తే సాగుకి కాదు తాగునీటికి కూడా కటకటలాడే దైన్యం మరోవైపు. అయితే ఇదంతా గతమైన, వర్తమానం, భవిష్యత్ అంతా రాష్ట్రం జలకళతో, పచ్చని పంటలతో తులతూగాలంటే ఇంకా ఏమేం చర్యలు చేపట్టాల్సి ఉంది అంటారు? పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ నీళ్లు ఇరువైపులా రాష్ట్రానికి ఉన్నటువంటి ఉత్తర కొసకు, దక్షిణ కొసకు వెళ్ళేటటువంటి ప్రక్రియలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి 40 నదులు కూడా సముద్రానికి వెళ్ళేటటువంటి తూర్పు దిశగా వెళ్తాయి. కాబట్టి ప్రతి నదిని ఈ కెనాల్ నెట్వర్క్ అనేది క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ దానికి అనుసంధానం చేసుకోగలిగితే బాగుంటుంది. ప్రధానంగా ఇవాళ వెలిగొండ
దగ్గర ఏదైతే నల్లమల సాగర్ అని చెప్పి నిర్మిస్తూ ఉన్నారో ఇది ప్రస్తుతానికి శ్రీశైలం నుంచి 43.53 టీఎంసీ తీసుకోవాలి వరద జలాలని నిర్మాణం చేస్తున్నారు. బట్ రిజర్వాయర్ వస్తుంది కదా, రేపటి నాడు పోలవరం దగ్గర నుంచి అక్కడికి నల్లమల సాగర్కి లింక్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంది. ఇటీవల కాలంలో సదరన్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ సదరన్ ఇండియాకి ప్రపోజ్ చేసినటువంటి ఒక విజనరీ ప్రపోజల్ గాట్ లాట్ ఆఫ్ అప్లాజెస్. రైట్ సార్. ఎందుకంటే మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కావేరీకి లింక్ చేసేటటువంటి విధానంలో ఈ గోదావరిలో మనకు ఉన్నటువంటి సంవత్సరంలో వెళ్ళేటటువంటి ఆ 3000 టీఎంసీలో 10% మనం తీసుకున్నా ఈ ప్రాంతానికి అంతటికి బ్రహ్మాండంగా మనము వినియోగించుకునే అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలండి ఆళ్ళ గోపాలకృష్ణ గారు, అట్లాగే వరప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.